హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్యారెట్ కోవా బర్ఫీ అనమాట. ఈ బర్ఫీని చూస్తేనే నోరూరిపోతుందనమాట. తిన్న తర్వాత ఆ టేస్ట్ చెప్పనక్కర్లేదండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ని తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అలానే సాఫ్ట్గా నోట్లో వెన్నలాగా కరిగిపోతుంది అనమాట. మరి ఆలస్యం చేయకుండా క్యారెట్ కోవా బర్ఫీని ఎలా చేసుకోవాలో చకచకా చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులో ఒక పావు కప్పు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు కడాయిలోకి ఒక హాఫ్ కేజీ క్యారెట్స్ని క్లీన్గా వాష్ చేసేసుకొని పీల్ తీసి ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలన్నమాట. లేదంటే మీరు మిక్సర్ జార్లో వేసుకొని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా రెడ్యూస్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలానే ఈ క్యారెట్ తురుము వచ్చేసి కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. అలానే మంచి స్మెల్ వచ్చే వరకు ఇంకా సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టేసి ఫ్రై చేసేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి ఈ క్యారెట్ తురుముని కలతిప్పుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే ఇది ఈవెన్గా కుక్ అవుతుంది. అలానే అడుగంటకుండా ఉంటుందన్నమాట. కలతిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఈ క్యారెట్ తురుమంతా పూర్తిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి కనీసం 10 to 15 మినిట్స్ పడుతుందండి. 10 to 15 మినిట్స్ తర్వాత ఇందులో నుంచి కొంచెం తీసుకొని చెక్ చేయండి. ఇది ఈజీగా బ్రేక్ అయిందంటే సాఫ్ట్ అయిపోయినట్లే అనమాట. ఇప్పుడు హాఫ్ కేజీ క్యారెట్స్కి 125 గ్రామ్స్ అన్స్వీటెండ్ కోవా వేసుకోవాలన్నమాట. ఇది హోమ్ మేడ్ కోవా అండి. మీరు కావాలంటే బయట కొన్న కోవాని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా చేసుకునే కోవా రెసిపీని మన ఛానల్లో పోస్ట్ చేశానండి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు కోవా వేసుకున్న వెంటనే గరిటెతో మళ్ళీ మొత్తం ఒకసారి అడుగు నుంచి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ కప్ సైజ్ వచ్చేసి 125 ml ఉంటుంది. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగేదాకా ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి గరిటెతో మిక్స్ చేసుకుంటూనే కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండడం వల్ల షుగర్ అనేది పూర్తిగా కరుగుతుంది. పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మిక్చర్ కొంచెం లూజ్ అవుతుందన్నమాట. ఇందులో నుంచి మాయిశ్చర్ అంతా రెడ్యూస్ అయ్యి పూర్తిగా దగ్గర పడి ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలండి. అలానే ఈ స్వీట్ కడాయి నుంచి సపరేట్ అయ్యి ఇందులో నుంచి నెయ్యి ఊజింగ్ అవుతున్నప్పుడు ఆ టైంలో ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసేసుకొని మొత్తం అడుగు నుంచి ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచేసి 1 నిమిషం పాటు అలా కుక్ చేసేసుకోండి. కుక్ చేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ఇటువంటి రెక్టాంగులర్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ లేదంటే రౌండ్ షేప్లో ఉన్న మౌల్డ్స్ తీసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా బ్రష్తో మొత్తం చుట్టూ గ్రీస్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కుక్ చేసుకున్న స్వీట్ మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పాచులా తీసుకొని దీన్ని మొత్తం ఈవెన్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర స్పాచులా లేనట్లయితే ఒక చిన్న బౌల్ తీసుకొని కూడా దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం ఈవెన్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పు, జీడిపప్పును కూడా వేసేసుకొని స్పాచులాతో ఇలా ప్రెస్ చేస్తే దాంట్లోకి ఇన్సర్ట్ అవుతుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ట్రేని ఒక పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారడానికి కనీసం ఒక 20 మినిట్స్ పడుతుందన్నమాట. ఈ స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ ట్రేని బోర్లింగ్ చేసేయండి. ఈ స్వీట్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుందన్నమాట. ఇలా కానట్లయితే పైన కొంచెం ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఈ ప్లేట్ పైన ఇంకో ప్లేట్ పెట్టేసి రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. స్క్వేర్ షేప్ కానీ రెక్టాంగులర్ షేప్ కానీ లేదంటే డైమండ్ షేప్లో మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరెన్నో మంచి టేస్టీ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.